ఇదిగో ఏ ఊరు పోవాలి? ఏ ఊరు పోవాలా? ఏ ఊరు పోవాలంటే నీకెందుకయ్యా? ఇదిగో నువ్వు డబ్బులు తీసుకొట్టి ఇక్కడ కొట్టు అంతే. ఇరుకుపాలు వాళ్ళంటే ఎగసెకాలుగా ఉందా? ఈ మూటకి లగేజ్ కట్టాలి. ఈ మూటకి లగేజ్ కొడతాను నువ్వు? అవును. ఈ మూటకి లగేజ్ కొడతావా? ఇరుకుపాలు వాళ్ళంటే ఎగసెకాలు కాకపోతే ఈ మూటకి లగేజ్ కొడతాను నువ్వు? ఎక్స్ట్రా బరువు ఉంది కాబట్టి లగేజ్ కట్టాలయ్యా. ఎక్స్ట్రా బరువు ఉంటే లగేజ్ కొడతారండి? భలే వాడు అయ్యా నువ్వు. వామ్మో ఇటు తింటున్నారేంటంటే గవర్నమెంట్ వాళ్ళు సొమ్ము. ఇప్పుడు ఈ మగవాళ్ళందరికీ ఎక్స్ట్రా బరువు ఉంది, వీళ్ళకి కూడా లగేజ్ కొడతావు నువ్వు? ఓయ్ లగేజ్కి డబ్బులు ఇస్తే తీసుకెళ్తాను, లేకపోతే ఇక్కడ దించేస్తాను. అంటే దించేస్తావు నన్ను? ఎవరితో మాట్లాడతావు తెలిసే మాట్లాడుతున్నావా? ఏంటి నన్ను దించేస్తావా నువ్వు? మరి దించేస్తే బస్సు ఆ రూట్లో ఈ రూట్లోకి వస్తా మరి. నీ డబ్బులు నువ్వు తీసుకొని లగేజ్ నువ్వు కొట్టుకో, నన్ను దించేస్తావా? ఇరుకుపాలు వాళ్ళంటే ఎగసెకలుగా ఉందా మీకు? ఇదిగో ఒక మాట చెప్తున్నా, నేను ఎంత దూరం ప్రయాణం చేస్తానో అంత దూరం నా మూట నా నెత్తినే ఉంటుంది. నీ బస్సులో పెడితే లగేజ్ కొట్టు. అంటే సారీ ఏంటయ్యా నీ గోళ? మరేందంటే అట్ట మాట్లాడతారా ఆయన? నువ్వెక్కడ దొరికవే బాబు? టికెట్ కు డబ్బులు ఇస్తా ఉండండి. ఓ ఎగ్గొడతావా? ఏందా ఇది? ఏంటంటే అందరూ ఇట్లా మాట్లాడతారు, అందరూ కలిసి వెళ్తారు, ఆ మాత్రం సర్దుకోలేరా? పైగా చదువుకున్న వాళ్ళగా ఉన్నారు. ఇదిగోండి డబ్బులు. ఏంటిది? 10 పైసలు తగ్గే. లేవయ్యా. ఇవ్వయ్యా. లేవయ్యా అంటే ఇవ్వు. అరే లేవో చెప్తున్నాను కదా. ఇవ్వకపోతే దించేస్తాను. నన్ను దింపేస్తావు నువ్వు? ఇరుకు పాల వాళ్ళంటే ఎగసెక్కలుగా ఉందా మీకు అసలు? అంతే 10 పైసలు దింపేస్తా. ఇంతమంది ఉన్నారు బస్సు, 50 మంది 10 పైసలు సర్దుకోలేవు నువ్వు? ఇదిగో ఏమిటయ్యా నువ్వు మాట్లాడే అన్యాయం? అన్యాయంగా మాట్లాడుతున్నావు నువ్వు. నువ్వు న్యాయం మాట్లాడతావా? అది కాదయ్యా, ఆయనకు నువ్వు 10 పైసలు ఇవ్వాలన్నాడు కదా. ఏమంటున్నాడు? నువ్వు ఆయనకి 10 పైసలు ఇవ్వాలి అంటున్నాడు. అయితే ఇచ్చే. నేను ఎందుకు ఇస్తాను? నా దగ్గర లేవుగా. నాకేం సంబంధం? మరి నువ్వు ఎందుకు మాట్లాడావు అసలు? ఉత్తినే. అసలు ఇవ్వలేనాడు నువ్వు ఎందుకు మాట్లాడావు అసలు? సారీ. బస్సులో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరు మాట్లాడితే? మేము మధ్యలో మాట్లాడుకుంటాం, మేము ఏదో సర్దుకుపోతాం. మొత్తం నీకు ఎందుకు అసలు? అది కదన్నా, 10 పైసలు లేకపోతే సర్దుకోవాలి కదా. మరి నువ్వు సర్దుకోపోతే ఎట్లా? ఏమండి టైం ఎంత అయిందండి? 9:10. కొడతావేంటి? లేవుతానండి. కొడతావేంటి? చూస్తున్నాను. వాళ్ళంటే ఎగసెక్కలుగా ఉంది మీకు. ఇప్పుడు ఏమైంది? లేవడిగాను. టైం అడిగావు, మీరు నాకేం చెప్పారు? 9:10 అయిందా? 9:10 అని చెప్పాలి కానీ 9:10 అంటావు నువ్వు. కొడతావేంటి? పిచ్చి పిచ్చిగా ఉంది నీకు. టైం 9:10 అయింది. 9:10 అంటావు? టైం ఎంత అన్నావు? నువ్వు నాకేం చెప్పావు? 9:10 అయిందన్నాను. 9:10 అంటావు? 9 అయిందనో 10 అయిందనో చెప్పాలి కానీ 9:10 అంటావు నువ్వు. గేట్ వేసారా? గేట్ వేసారు కాబట్టి కదా బస్ ఆగింది. అంత కోపడుతుంటే బాబు. మరి కోపడగా ముందేమో వాళ్ళు మూట పెట్టావు, తర్వాత ఏమో నువ్వు కూర్చున్నావు, చేతిలో మళ్ళీ జాంకాయ ఒకటి. రైలు వస్తుందంటారా? రైలు వస్తుంది కాబట్టి కదా గేట్ వేసింది. ఏంటంటే కోపడతారు? ఏంటి కోపడేది? ఏమన్నా మేము ఇరుకుపాలు వాళ్ళంటే ఎక్కడికక్కడ ఉంది మీకు. అంటే రైలు వచ్చినప్పుడు గేట్ వేస్తారంటారా, గేట్ వచ్చినప్పుడు రైలు వస్తుంటారా? బస్సు వస్తే గేట్ వేస్తారు, రైలు వస్తే గేట్ తీస్తారు. అంత చమత్కారం ఎందుకులేండి? అంటే సర్కార్ అంటారా మేలు అంటారా? అంత అవసరం? అది అవసరం. సర్కార్ అయి ఉంటుంది. ఏంటి ఏంటి ఏంటి? చేంజ్ చేసుకుంటే బాగుండదు చెబుతున్నా. ఏంటి సర్కార్ అది? ఎవరు తెలుసు? సర్కార్కి ఎన్ని పెట్లు ఉంటాయి తెలుసా నీకు? నాకు తెలీదు. తెలీదా? తెలీదు. ఇంత చదువుకున్నా సర్కార్కి ఎన్ని పెట్లు ఉంటాయి తెలుసా నీకు? 8 పెట్లు ఉంటాయి, లెక్క పెట్టు. రైలు వస్తుందట? రాదు, విమానం వస్తుంది. ఏంటి ఇది కొడతావేంటి? పరిస్థితి కొడతావేంటి? ఇరుకుపాలు వాళ్ళంటే ఎగసెగాల నీకు. రైలు వస్తుందంటే విమానం వస్తుందటవా? ఏ రైలు వస్తుందో చెప్పు. ఏంటి ఇట్టి